ఫ్రెండ్స్, మీరు కొత్తగా ఫ్రిడ్జ్ కొనాలనుకుంటున్నారా? లేదా ఆల్రెడీ మీ ఇంట్లో ఫ్రిడ్జ్ ఉందా? మీరు తీసుకోవాలనుకున్న ఫ్రిడ్జ్ లేదా మీరు యూజ్ చేస్తున్న ఫ్రిడ్జ్‌కి ఎంత కరెంట్ బిల్ ఒస్తుంది? మీరు ఒక 1 ఇయర్ ఫ్రిడ్జ్ వాడారనుకోండి, ఎంత కరెంట్ బిల్ ఒస్తుందో ఇప్పుడు ఈ వీడియోలో అయితే క్లియర్‌గా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, చాలా మంది వీడియో చూస్తున్నారు బట్ లైక్ చేయట్లేదు. మీరు లైక్ చేశారనుకోండి వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. కావున ప్రతి ఒక్కరితో వీడియోని లైక్ చేయండి. ఫ్రెండ్స్, మీరు ఫ్రిడ్జ్ కొనాలనుకుంటే షాప్‌కైనా వెళ్లి కొంటారు లేదా ఆన్‌లైన్‌లో కొంటారు. మీ ఇంట్లో ఆల్రెడీ ఫ్రిడ్జ్ ఉందనుకోండి లేదా మీరు షాప్‌కి వెళ్లారనుకోండి, ఆ ఫ్రిడ్జ్ చెక్ చేసుకోండి. ఫ్రిడ్జ్ డోర్ ఓపెన్ చేయగానే ఒక నేమ్ ప్లేట్ కనిపిస్తుంది. లేదా మీ ఇంట్లో ఉన్న ఫ్రిడ్జ్ కూడా డోర్ ఓపెన్ చేసి లోపలైతే ఒక నేమ్ ప్లేట్ కనిపిస్తుంది. ఒకవేళ ఫ్రిడ్జ్ డోర్ ఓపెన్ చేసి లోపల నేమ్ ప్లేట్ లేదనుకోండి, ఫ్రిడ్జ్ యొక్క బ్యాక్ సైడ్ గాని క్రింది సైడ్ గాని చెక్ చేశారనుకోండి, అక్కడ మీకు నేమ్ ప్లేట్ అయితే కనిపిస్తుంది. ఇందులో మీకు వి అని చెప్పి, ఏ అని చెప్పి వాల్యూ అయితే కనిపిస్తుంది. అంటే 120 వోల్ట్స్ అని చెప్పి, 2.5 యాంప్ అని చెప్పి, లేదా 5 యాంప్ అని చెప్పి ఇట్లా కనిపిస్తుంటుంది. ఆ వాల్యూస్ అయితే తీసుకోండి. ఆ వాల్యూస్ తీసుకొని మల్టిప్లై చేసుకోండి. ఎగ్జాంపుల్‌గా నేనైతే ఒక ఫ్రిడ్జ్‌కి సంబంధించి కొన్ని వాల్యూస్ తీసుకున్నాను. 120 వోల్ట్స్ అయితే ఉంది, 5 యాంప్ అయితే ఉంది. వాటిని మల్టిప్లై చేస్తే 600 వాట్స్ అయితే వస్తుంది. ఇక్కడ మీకు డౌట్ రావచ్చు. అన్న, మేము ఫ్రిడ్జ్ అయితే ఆన్‌లైన్‌లో కొనాలనుకుంటున్నాము. ఆన్‌లైన్‌లో కొనాలనుకుంటే ఈ నేమ్ ప్లేట్ అయితే మాకు కనిపియదు కదా! అంటే డోర్ ఓపెన్ చేయలేము. దాంతో పాటు ఫ్రిడ్జ్ యొక్క బ్యాక్ సైడ్ గాని, క్రింది సైడ్ మేము చెక్ చేయలేము కదా! సో, మాలాంటి వాళ్ళ పరిస్థితి ఏం చెప్పి మీకు డౌట్ రావచ్చు. నేనైతే ఫ్లిప్‌కార్ట్‌లో ఎల్‌జీ బ్రాండ్‌కి సంబంధించిన డబుల్ డోర్ ఫ్రిడ్జ్ అయితే పిక్ చేశాను. సో, ఇక్కడ ఆల్ డీటెయిల్స్ అని చెప్పి ఆప్షన్ అయితే వస్తుంది. అక్కడ స్పెసిఫికేషన్‌లో క్లియర్‌గా పవర్ కన్జంప్షన్ అని చెప్పి వాట్స్‌లో ఇచ్చింటారు. 282 వాట్స్ అని చెప్పేసి పవర్ కన్జంప్షన్ క్లియర్‌గా మెన్షన్ చేశారు చూడండి. నేను పిక్ చేసిన ఫ్రిడ్జ్‌కి అయితే 120 వోల్ట్స్ అయితే ఉంటుంది, 5 యాంప్ అయితే ఉంటుంది. మల్టిప్లై చేస్తే 600 వాట్స్ అయితే వచ్చింది. సో, ఈ వాట్స్ అయితే డైరెక్ట్‌గా ఆన్‌లైన్‌లో ఈ వోల్ట్స్, యాంప్ తీసుకోకున్నట్టు డైరెక్ట్‌గా వాట్స్‌లో వాడే మెజర్ చేస్తాడు. సో, క్రింద అయితే నేను 600 వాట్స్ డివైడ్ బై 3 వేశాను. 3 ఎందుకు వేశానంటే, ఇప్పుడు ఫ్రిడ్జ్ అనేది మనం 24 అయితే రన్ చేస్తాం కదా! సో, పవర్ కట్ ఇష్యూస్ వల్ల ఫ్రిడ్జ్ అయితే ఒక హాఫ్ అన్ అవర్ గాని, 1 అవర్ గాని ఆఫ్ చేస్తుంటాము. లేదంటే ఫ్రిడ్జ్ అయితే కంప్రెసర్ అయితే ఉంటుంది. ఈ కంప్రెసర్ అనేది ఫ్రిడ్జ్‌ని కూల్ చేయడానికి చాలా ఫాస్ట్‌గా రన్ అవుతుంది. అదే ఫ్రిడ్జ్ మొత్తం కూల్ అయిపోయిందనుకోండి, అప్పుడు కంప్రెసర్ ఆఫ్ కాకున్నట్టు, అదే ఇన్వర్టర్ కంప్రెసర్ అయితే ఆఫ్ కాకున్నట్టు స్లోగా రన్ అవుతుంటుంది. అప్పుడు చాలా తక్కువ పవర్ అయితే కన్జ్యూమ్ చేసుకుంటుంది. ఫాస్ట్‌గా రన్ అయినప్పుడు ఎక్కువ పవర్ కన్జ్యూమ్ చేసుకుంటుంది. కంప్రెసర్ కొద్దిగా స్లోగా రన్ అయినప్పుడు తక్కువ పవర్ అయితే కన్జ్యూమ్ చేసుకుంటుంది. అందుకే నేను బై 3 అయితే వేశాను. 600 వాట్స్ డివైడ్ బై 3 వేశామనుకోండి, 200 వాట్స్ అయితే రావడం జరుగుతుంది. ఇప్పుడు 120 వోల్ట్స్ ఇంటూ 5 యాంప్ గల ఫ్రిడ్జ్ అయితే 200 వాట్స్ అయితే పవర్ అయితే కన్జ్యూమ్ చేసుకుంటుంది. సో, మీ ఫ్రిడ్జ్‌ని అయితే 24 అవర్స్ అయితే ఆన్ చేస్తారు కదా! సో, మేమైతే మా ఇంట్లో ఫ్రిడ్జ్ అయితే 24 అవర్స్ ఆన్ చేసాము. మీరు కూడా మీ ఇంట్లో ఫ్రిడ్జ్‌ని ఎంతసేపు ఆన్ చేస్తారో వీడియోని లైక్ చేసి వీడియో కింద కామెంట్ చేయండి. కొంతమంది అయితే డే అంతా ఆన్ చేస్తారు, నైట్ అయితే ఆఫ్ చేసుకుంటారు. సో, మరికొంతమంది అయితే ఒక 1 అవర్ గాని, 2 అవర్ గాని ఆఫ్ చేస్తుంటారు. ఇట్లా మీరు కూడా ఆన్ ఆఫ్ చేస్తుంటారా? లేదా వీడియోని లైక్ చేసి వీడియో కింద కామెంట్ చేయండి. సో, 200 వాట్స్ అయితే ఫ్రిడ్జ్ అయితే పవర్ కన్జ్యూమ్ చేసుకుంటుంది. 24 అవర్స్ అయితే మీ ఫ్రిడ్జ్ ఆన్‌లో ఉంటుంది కాబట్టి, సో, మొత్తం వాటిని మల్టిప్లై చేశామనుకోండి 4800 వాట్స్ అయితే రావడం జరుగుతుంది. సో, ఫ్రిడ్జ్ అనేది ఒక డే అంతా కంటిన్యూగా వాడామనుకోండి 4800 వాట్స్ అయితే పవర్ అయితే కన్జ్యూమ్ చేసుకుంటుంది. అట్లా మొత్తం సంవత్సరం అంతా వాడామనుకోండి 17,52,000 వాట్స్ అయితే పవర్ అయితే కన్జ్యూమ్ చేసుకుంటుంది. సో, డివైడ్ బై 1000 వేసామనుకోండి, అంటే మనకు వాట్స్ నుంచి కిలో వాట్స్ కావాలి కాబట్టి 1000 వేసామనుకోండి 1752 కిలో వాట్స్ అయితే రావడం జరుగుతుంది. 1752 కిలో వాట్స్ అయితే పర్ ఇయర్‌కి అయితే పవర్ అయితే కన్జ్యూమ్ చేసుకుంటుంది. ఒక యూనిట్ వచ్చేసి 1 కిలో వాట్. ఇక్కడ 1752 కిలో వాట్స్ ఈక్వల్ టు 1752 యూనిట్స్ అని చెప్పి అర్థం. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రంలో ఒక యూనిట్ ప్రైస్ అనేది వేరీ అవుతుంటుంది. 0 నుంచి 30 యూనిట్స్ దాకా పవర్ అనేది మీరు వాడారనుకోండి, వాటి ప్రైజ్ అయితే అంటే 40 పైసలు గాని, 50 పైసలు గాని ఒక యూనిట్ ప్రైజ్ అయితే ఉంటుంది. 30 నుంచి 50 యూనిట్ల మధ్య పవర్ అనేది మీరు వాడారనుకోండి, వాటి ప్రైజ్ అనేది రూ. 2 లేదా రూ. 3 ప్రైజ్ అయితే ఉంటుంది. 50 నుంచి 100 యూనిట్ల దాకా పవర్ మీరు వాడారనుకోండి, వాటి ప్రైజ్ అయితే రూ. 4 లేదా రూ. 5 ప్రైజ్ అయితే ఉంటుంది. 100 నుంచి 150 యూనిట్ల మధ్య ప్రైజ్ అయితే రూ. 6 అయితే ఉంటుంది. 150 నుంచి 200 యూనిట్ మధ్య ప్రైజ్ అయితే రూ. 7 అయితే ఉంటుంది. ఈ విధంగా ప్రైజ్ అయితే మీకు వేరే అవుతుంటుంది. అప్రాక్సిమేట్లీ నేను 6 రూపీ తీసుకున్నాను. ఏపీ, తెలంగాణ రాష్ట్రంలో ఒక యూనిట్ ప్రైజ్ అనేది 6 రూపీగా తీసుకున్నాను. సో, మొత్తం సంవత్సరానికి అయితే 1752 యూనిట్ అయితే పవర్ అయితే కన్జ్యూమ్ చేసుకుంటుంది కదా! ఒక యూనిట్ ఛార్జ్ వచ్చి రూ. 6 అనుకోండి, అప్పుడు టోటల్‌గా 10,512 రూపాయలు అయితే పవర్ బిల్ అయితే రావడం జరుగుతుంది. సో, నేను డబుల్ డోర్ ఫ్రిడ్జ్ గాని వాడాను అనుకోండి, సంవత్సరానికి అయితే నాకు కరెంట్ బిల్ అయితే 10,512 రూపాయలు అయితే కరెంట్ బిల్ అయితే వస్తుంది. సో, నేను తీసుకున్న కొద్దిగా హై కెపాసిటీ కాబట్టి కరెంట్ బిల్ ఎక్కువైతే వచ్చింది. కొంతమంది అయితే ఇంట్లో 2 మెంబర్స్ ఉంటారు, 3 మెంబర్స్ ఉంటారు. 185 లీటర్ కెపాసిటీ గాని, లేదా 200 బిలో 195 లీటర్ కెపాసిటీ గాని అలాంటి ఫ్రిడ్జ్ వాడారనుకోండి, సో, మీకు ఎంత కరెంట్ బిల్ వస్తుంది, దాంతో పాటు మీరు 2 స్టార్ ఫ్రిడ్జ్ తీసుకుంటే ఎంత కరెంట్ బిల్ వస్తుంది, 3 స్టార్ తీసుకుంటే ఎంత వస్తుంది, లేదా 5 స్టార్ ఫ్రిడ్జ్ తీసుకుంటే ఎంత కరెంట్ బిల్ వస్తుంది. ఒకవేళ 3 స్టార్ కన్నా 5 స్టార్ ఫ్రిడ్జ్ కొన్నామనుకోండి, ఇంకా మనకు ఎంత ఎక్కువ కరెంట్ బిల్ వస్తుంది. ఇప్పుడు 5 స్టార్ ఫ్రిడ్జ్ వాడారనుకోండి, ఒక రూ. 100 కరెంట్ బిల్ వచ్చిందనుకోండి.
3 స్టార్ ఫ్రిడ్జ్ వాడితే 150 అయితే కరెంట్ బిల్ అయితే వస్తుంది. సో ఇప్పుడు 5 స్టార్ కన్నా 3 స్టార్ ఫ్రిడ్జ్ వాడడం వల్ల ఇంకా మీకు ఒక ₹50 ఎక్కువ అయితే వచ్చింది. సో రేపైతే కంపేర్ చేస్తాను. మీరు 2 స్టార్ ఫ్రిడ్జ్ కొనాలా, లేదా 3 స్టార్ ఫ్రిడ్జ్ కొనాలా, లేదా 4 స్టార్ ఫ్రిడ్జ్ కొనాలా, లేదా 5 స్టార్ ఫ్రిడ్జ్ కొనాలా, ఏది కొనాలని చెప్పేసి దాంతోపాటు ఆ ఫ్రిడ్జ్ కొనడం వల్ల మీకు ఎంత అమౌంట్ సేవ్ అవుతుంది, అంటే 5 స్టార్ ఫ్రిడ్జ్ కొంటే ఎంత అమౌంట్ సేవ్ అవుతుంది, ఎంత కరెంట్ బిల్ వస్తుందని చెప్పేసి రేపైతే కంపేర్ చేసి ఒక డెడికేటెడ్ వీడియో చేస్తాను. ఆ వీడియో లింక్ అయితే వీడియో క్రింద డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను. ఆ వీడియో కావాలనుకుంటున్న ప్రతి ఒక్కరైతే అన్న ఈ 3 స్టార్ లేదా 5 స్టార్ వీడియో చేయని చెప్పేసి నాకు వీడియోని లైక్ చేసి వీడియో కింద కామెంట్ చేశారనుకోండి, మీ కామెంట్ బట్టి నేను వీడియో చేస్తాను. దాంతోపాటు ఈ వీడియోకి అయితే నేను 50 లైక్స్ కానీ రీచ్ అయ్యానుకోండి, వెంటనే ఆ వీడియో చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, మీకు కానీ వీడియో తప్పకుండా లైక్ చేయండి. దాంతోపాటు ప్రతి ఒక్కరు మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయిపోండి. ఫ్రిడ్జ్, ఏసీ, వాషింగ్ మిషన్, మొబైల్ ఫోన్, కంప్యూటర్, ల్యాప్టాప్, ఎయిర్ కూలర్ ఇలా ఏమైనా ఆఫర్స్ ఉన్నాయనుకోండి, వెంటనే మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. కావున ప్రతి ఒక్కరైతే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయిపోండి. లింక్ అయితే వీడియో క్రింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. లేదా టెలిగ్రామ్ యాప్ ఓపెన్ చేసుకొని సెర్చ్ బార్లో కేబీఆర్ గౌతమ్ డీల్స్ అని సెర్చ్ చేసుకోండి. అక్కడ మన టెలిగ్రామ్ ఛానల్ కనిపిస్తుంది. ఆ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయిపోండి. ఫ్రెండ్స్, ఇంకా మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ వస్తుంది. ఆ బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఆల్ సింబల్ అవడం జరుగుతుంది. ఆల్ సింబల్ని క్లిక్ చేసి మన ఛానల్ అప్లోడ్ చేస్తే ప్రతి ఒక్క వీడియో మీ నోటిఫికేషన్ పొందవచ్చు.